హాయ్ హలో మునగాకు కోడిగుడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హెల్త్కి చాలా మంచిది కదా, కానీ అది చేదుగా ఉంటుంది. చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు మునగాకుని శుభ్రంగా కాళ్ళని తీసేసుకొని కడుక్కోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా నీళ్ళతో కడుక్కున్నాక వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఆ మునగాకుని చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆకు అనేది కనిపించకుండా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక డేక్షాలో ఆయిల్ తీసుకోవాలి. మనం కట్ చేసుకున్న మునగాకంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. మునగాకు చూసారా ఎంత బాగా వేగిందో. ఈ కారానికి సరిపడా కారం వేసుకోవాలి. అంటే మనం గుడ్లు కూడా వేస్తాం కాబట్టి అది కూడా చూసుకొని కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ వేస్తున్నాను, 5 గుడ్లు వేస్తున్నాను. గుడ్లు కూడా వేసుకున్నాక మునగాకు కోడిగుడ్లు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. గుడ్లు కూడా చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ సరిపోతుంది. వేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం చేదు ఉంటుంది కాబట్టి లాస్ట్లో ఒక సగం నిమ్మకాయ పిండుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఈ మునగాకు కోడిగుడ్డు ఫ్రైని మనము చారులోకి కానీ, పప్పులోకి కానీ, చపాతీలోకి కానీ, ఉట్టిగా వైట్ రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోండి.